ఇదేనా ప్రజాపాలన? పసి ప్రాణాలు పోతున్న ప్రభుత్వంలో చలనం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కారు నియంతృత్వ పోకడ అంటూ ఒకరిని చూస్తాను. సో కవిత గారు ఈ మధ్యలో బాగా అన్ని పేపర్లో ప్రధానమైనటువంటి బ్యానర్ వారి వార్తలే వస్తూ ఉన్నాయి. సో వారు చాలా కౌంటర్ అటాక్స్ కూడా చేస్తూ ఉన్నటువంటి విషయం మన దృష్టికి రావడం జరుగుతూ ఉంది. అయితే ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడుతూ ఇదేనా ప్రజాపాలన అంటూ మాట్లాడుతూ ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో మీ 10 ఏళ్ల కాలంలో ఎన్ని గురుకులాల్లో విషాహారం తిని ఎంతమంది హాస్పిటల్ పాలైనరో మీకు కొన్ని వివరాలు కావాలంటే మేము ఇస్తాం. ఆనాడు నోరు మెదపనటువంటి మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏమనుకోవాలో ఒకసారి మిమ్మల్ని మీరే అవలోకనం చేసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇలా మీరు గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతున్న కాలంలో మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా? మాట్లాడే అర్హత ఉందా? గతంలో మీరు కనీసం నోరు మూడుగా మెదపలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? ఒక సామెత గుర్తొస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ దయచేసి మీరు గత 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ద్రోహం కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అక్రమాలకు వివరణ ఇచ్చిన తర్వాత ఇలాంటి కౌంటర్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.